మనం మైండ్తో కంట్రోల్ చేయబడ్డాము. మన కంట్రోల్లో మైండ్ లేదు. మన యొక్క భావోద్వేగాలు కానీ ఆవేశాలు కానీ తర్వాత మనం ఆలోచనలు కానీ మన చర్యలు కానీ ఏదైనా కూడా మన మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. మన మైండ్ ఏం చెప్తే అదే చేస్తాం, కానీ మనం చెప్పినట్టు మన మైండ్ చేయదు అనేది. అందుకని నువ్వు ఏమిటి, నువ్వెక్కడ, అసలు నువ్వెవరు అనే దాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు ఆ మైండ్లో నుంచి బయటికి రావాలి. అందుకని నేనేమిటి అని తెలుసుకోవాలని చెప్పి నేను ఏ మాయలో అయితే ఉన్నానో, లేదా ఏ బురదలో అయితే ఉన్నానో ఆ బురదలోకి వెళ్ళి నేనెవరు అని అడిగితే ఎవరు చెప్తారు? అవును. ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు కదా. అవును. అందుకని చెప్పి నేను అనేది తెలియాలి అంటే నేను ముందు దాంట్లో నుంచి బయటికి రావాలి. మేము ఒకసారి ఒక అడ్వాన్స్ కోర్స్ ట్రైనింగ్ చేస్తాం. దాంట్లో క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడో చాలా కాలం కింద అందరూ బురద గుంటలో ఉన్నారు. వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మనం బురద గుంటలో ఉండి వీళ్ళందరినీ బయటికి పంపించటమా, లేకపోతే మనం బయటకు వచ్చి వాళ్ళని బయటికి లాగటం? మనం బయటకు వచ్చి వాళ్ళని బయటికి లాగాలి సార్. ఇంకా అంతే కదా సార్, మనం బయట ఉంటేనే వాళ్ళని బయటికి లాగడానికి అవుతుంది కదా. మిగతా వాళ్ళందరిని లాగి మనము బురదలో ఉండే ఉపయోగం ఏముంటుంది సార్? మనం కూడా రావాలి, మనం బయటకు వచ్చి మిగతా వాళ్ళని లాగాలి. మిగతా వాళ్ళందరినీ బయటికి లాగేసి తర్వాత మన పైకి వస్తాం, మన దగ్గర వస్తుంది కాబట్టి. మనం లోపల ఉన్నప్పుడు లాగడానికి ఎలా అవుతుంది సార్? పైకి ఎక్కుతాం. సార్ సార్ మనోహర్ గారు, ఈ క్వశ్చన్కి మిగతా అందరూ వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వీళ్ళు బురదలో ఉండే ఉపయోగం ఏముంటుంది సార్? ముందు అసలు మనమే కదా బురదను వదిలించుకోవాల్సింది. అదే అంటున్నా, ఈ మనం పైకి ప్రశ్న వస్తేనే లాగడానికి అవుతుంది. ఈ ప్రశ్నకి 20 మంది ఉంటే అక్కడ ఆ 20 మందిలో 19 మంది మనం లోపల నుండి అందరినీ బయటికి పంపించాలి అన్నది చెప్పారు. మీరందరూ బయటకు వచ్చి మనం తర్వాత వాళ్ళని లాగాలి అని మీరు చెప్పారు. అక్కడ చెప్పిన వాళ్ళ 19 మంది చాలా జనరస్గా మనం ఏదో ప్రపంచానికి ఉపకారం చేస్తున్నాం అన్నట్టుగా అమ్మమ్మ మనల్ని మనం కాపాడుకుంటే ఎట్లా ముందు వాళ్ళందరినీ కాపాడిన తర్వాత మనం కాపాడాలి. మీరే కరెక్ట్. మనం ముందు బయటకు వచ్చేస్తే అంతే కదా సార్. మనం మార్గాలు ఎతుకుతాం, లేకపోతే ఇంకో ఇద్దరిని పిలుస్తాం, ఇంకో నలుగురిని పిలుస్తాం, వాళ్ళందరినీ బయటకు అవుతాం, ఏదో చేస్తాం. మనం ఇక్కడ కూడా ఇక్కడ కూడా మన బయటికి రావాలి అంటే, మనం ఆ ఊబిలో నుంచి బయటికి రావాలి అంటే ముందు మనం బయటకు వచ్చేస్తే కానీ ఆ ఊబిలో నుంచి అప్పుడు మనం ఏంటి అనేది తెలుసుకోవాలి. లేకపోతే మనం మైండ్ కంట్రోల్ ఉండిపోయి అలాగే ఉండిపోతాం అన్నమాట. మనం అది దాని గురించి మళ్ళీ జీసస్ గురించి కూడా వచ్చింది, ఇదంతా మనం చూసాము. అది ఎట్లా అవుద్దంటే మనం గుర్తింపు ఎలా మనకి ఉండింది అనేది మనం చూసాం. మన దీంట్లో అంతర్యామిలో వచ్చింది. మన గుర్తింపు అంటే మన చెయ్యి, మన కాలు, మన డ్రెస్సు, మన తల, మన కళ్ళు, మన ముక్కు, ఇవి మన గుర్తింపులు, అంతే కదా.
మన ఎత్తు ఒడ్డు పొడుగు లేకపోతే పొట్టి పలానా ఆయన కావాలంటే మీరు చూసారంటే పొట్టిగా ఉంటాడు నల్లగా ఉంటాడు అబ్బాయి చూసారా మీరని అడుగుతాం. అంతేనా? మన గుర్తింపు అదే కదా. అవును సార్. ఆ విధంగా కాకుండా మన గుర్తింపు అనేది ఏంటి అంటే మనని మనం తెలుసుకోవటం. మన వ్యక్తిత్వం కూడా కావచ్చు. ఉం? వ్యక్తిత్వం. సో అది ఒకసారి దాంట్లో నుంచి మనం విడిపోయి ఇది ఆ గుర్తింపు అనే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి నేను అంటే లోపలికి తిరిగి చూసుకునేది, లోపలికి తొంగి చూసుకునేది, నన్ను నేను తెలుసుకోవటం అంటే ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవటం. నేను అంటే ఆత్మ గురించి తెలుసుకోవటం. ఇప్పుడు ఎవరైనా పోతే ఏం చేస్తాం? పలానా వాళ్ళు పోయారండి అని చెప్తాం. అంతే కదా. అంతే. ఎక్కడికి పోయాడు ఆయన? శరీరం అక్కడే ఉంది కదా. శరీరం అక్కడే ఉంది కదా. అవును సార్. శరీరం అంటే ఆత్మ లేదు, కదలిక లేదు కదా సార్. మరి మీరు 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 ఇప్పుడు మన గురించి మన గుర్తింపు ఏంటి? మన శరీరమే కదా. అవును. మరి శరీరం అక్కడ ఉంది, మీరు పోయారంటే చెప్తారు లేదని. ఆ ప్రాణం అనేదో ఆత్మ అనేదో ఏదో మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ శరీరంలో నుంచి. అంటే నేను అనేది లేదు అక్కడ. మన గుర్తింపు ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో బాహ్య శరీరం అది మాత్రమే ఉంది. అందుకని మనం మన అన్కాన్షియస్ స్టేజ్ అంటే అపస్మారక స్థితి. ఏది నేను పలానా అని, నేను అదని, నా కాలు చెయ్యి నా ముక్కుతో నన్ను గుర్తింపబడి అనేటువంటి అపస్మారక స్థితిలో నుంచి మన స్మారక స్థితిలోకి, అంటే నేనంటే ఇది కాదు, నన్ను నేను తెలుసుకోవటానికి చాలా ప్రయత్నం చేయాలి, నేను లోపలికి చూసుకోవాలి, నేను ఏంటో తెలుసుకోవాలి అనేదానికి బయటికి రావాలన్నమాట అన్కాన్షియస్ స్టేజ్లో నుంచి. సో ఎప్పుడైతే మనం దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తామో ఈ భూతకాలము భవిష్యత్ కాలం ఈ రెండిట్లో నుంచి బయటకు వచ్చి పరిస్థితుల్లోకి మనం వస్తాం. నవ్వు మనం ప్రస్తుతానికి మనం వచ్చేస్తాం. ఈ క్షణమే మనది, ఈ క్షణమే మనకుంది. రేపేంటో తెలియదు, నిన్నటిది రాదు. మనం దాంట్లోకి వెళ్లకుండా మన మనసుని మనం బయటకు పెట్టి మనం దీన్ని తెలుసుకోవటం అన్నమాట. సో మనం తెలుసుకోవాలి అంటే మన మైండ్లోకి వెళ్ళి మనం అడగకూడదు. మైండ్లో నుంచి బయటకు వచ్చి చూసుకోవాలి. అంటే మన పాతయన్ని వెళ్ళిపోతాయంటే పాతయన్ని వెళ్ళిపోయి ఉంటాయి. మన ఈ పెయిన్ బాడీ అనేది ఏదైతే ఉందో అది ఉంటుంది. అదేం చేస్తుంది? అప్పుడు మనం అక్కడి నుంచి దాన్ని ఒక సినిమా చూసినట్టు లేకపోతే ఒక వస్తువుని చూసినట్టు చూస్తాం తప్ప మనం దాంట్లో భాగం కావు అనేది మనకి ఇప్పుడు దాకా మనం చూసింది. సో అండ్ ది డెల్యూషన్ ఆఫ్ టైం. చాలా చదవాలా సార్? End the delusion of time. It seems almost impossible to disidentify from the mind. We are all immersed in it. How do you teach a fish to fly? సో మనకి మనం ఈ మైండ్ నుంచి గుర్తింపులో నుంచి బయటికి రావాలి. డిస్ఐడెంటిఫై అంటే మనం దాన్ని మైండ్తో గుర్తింపబడకుండా బయటికి రావాలనేది ఆల్మోస్ట్ అసాధ్యమైన విషయం. మనం దాంట్లో మునిగిపోయాను. ఆల్ ఆర్ ఇమర్స్డ్ ఇన్ ఇట్. మనం దాంట్లో మునిగిపోయాను. ఇప్పుడు ఈ మైండ్లో నుంచి మనం బయటకు రావటం అనేది చేపకి
ఎగరటం నేర్పటం లాంటివి. చేపకి ఈత కొట్టడం వచ్చు అని ఎగురుతుందా? ఈత కొడుతుంది ఎగురుతుంది కదా సార్, ఇలా ఇలా ఉం? ఎగురుతుంటది కదా. ఎప్పుడు మీరు బయట పడేసినప్పుడు గాలి ఆడక నీళ్ళు లేక ఎగురుతుంటుంది. అది పైనుంచి ఎగిరే సొరచేప ఏంటంటారు అది? షార్క్స్ అవి పెద్ద చేపలు ఉంటాయి కదా, అవి ఎగురుతాయి, నీళ్ళలో ఎగురుతాయి కానీ బయట ఎగరం. అవును. బయట ఎగిరేది ఎప్పుడు ఎగురుతాయి? మీరు చేపను తీసుకొచ్చి బుట్టలోనో గిన్నెలోనో పడేస్తే అది ఎగురుతూ ఉంటుంది గాలి కోసం, అవును నీళ్ళ సార్. కోసం. నీళ్ళు పోసిన తర్వాత కాము లోపల ఉండిపోతుంది. సో హౌ టు టీచ్ ఎ ఫిష్ టు ఫ్లై? ఎలా నేర్పుతాం దానికి ముందు? ఓకే సరే ఎగురుతుందో అనుకుందాం, నేర్పితే ముందు దాన్ని నీళ్ళ నుంచి బయట తీయాలి కదా. నీళ్ళ నుంచి బయట తీస్తే బతకదు కదా. బతకదు సార్ ఎక్కువసేపు. మరి దానికి ఎప్పుడు ఎట్లా నేర్పుతారు? చదవండి చూద్దాం. Here is the key. And the delusion of time. Time and mind are inseparable. Remove time from the mind and stops unless you choose to use it. దానికి తాళం చెవి ఏంటంటే డెల్యూషన్ ఆఫ్ టైం. ఏంటి డెల్యూషన్ ఆఫ్ టైం? డెల్యూషన్ అంటే చూస్తున్నారు ఎవరన్నా? ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నాం సార్. సుకన్య చూస్తా. ఉం? సుకన్య మాయా సార్. ఉం. మాయ సార్. ఏ ఫాల్స్ బిలీఫ్. ఆ టైం మాయ అనే దాంట్లో నుంచి మనం బయటకు రావాలి. మన మాయ అంటే ఏంటి? ఒక అపనమ్మకం, ఫాల్స్ బిలీఫ్. మనము ఒక నమ్మకం, ఇది కరెక్టు అని ఒక నమ్మకంలో మనం బతుకుతున్నాం. అవును. ఈ మాయ అనేది కరెక్టు అని చెప్పి మనం బతుకుతున్నాం. మాయలో నుంచి బయటకు రావాలి. సో దాన్ని ఈ టైం అనేది, టైము, పెయిన్, మైండ్ రెండు కలిసి ఉంటాయని చెప్పి ఇంతకుముందు కూడా చదువుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి మధ్యలో వారం 10 రోజులు బ్రేక్ వస్తుంది కాబట్టి మనకి మధ్యలో కనెక్షన్ పోతూ ఉంది. కానీ ఇంతకుముందు టైము మైండ్ రెండు ఒకే దాంతో వెళ్తాయి. దాంట్లో దాన్ని విడగొట్టుకోవాలని చెప్పి ఇంతకుముందు కూడా ఒకసారి చదివాం మనం ఇందులోనే. సో ఈ టైంని డెల్యూషన్ ఆఫ్ టైం, ఇది ఈ మాయ అనేదాన్ని, సమయం టైం అనేదాన్ని, ఈ టైము మనకు అవుద్దా కుదరదా, టైంలో ఉంటామా ఉండమా, ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఆ మాయను తీసేయాలి ముందు. టైము మైండ్ ఇన్సెపరబుల్, రెండు కలిసే ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము అంటే మనతో పాటు సమయం, కాలం కూడా పనిచేస్తూ ఉంటుంది కదా. మన ఆలోచనతో పాటు మన సమయం కూడా పరిగెడుతూ ఉంటుంది. అవును. సో అది రెండింటిని విడగొట్టాలి. మైండ్ నుంచి, మన ఆలోచనల నుంచి మన టైంని, అంటే గతాన్నించో భవిష్యత్ కాలం నుంచో మనం దాన్ని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొస్తే రిమూవ్ టైం ఫ్రమ్ ద మైండ్. ఎప్పుడైతే మనం టైం అంటే ఏంటి? మన వాచ్ని చూసుకునే గంటల నిమిషాలు కాదు, సమయం, కాలం. కాలం అంటే గడిచిన కాలమైనా, గతించిన కాలమైనా ఉండొచ్చు, రాబోయే కాలమైనా. అందుకని ఈ రెండింటిని మన మైండ్లోంచి కనుక తీసేస్తే, అంటే గతాన్ని గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆశపడకుండా, భయపడకుండా మనం ఉంటే అప్పుడు ఈ మైండ్ అనేది ఆలోచన ఆగిపోతుంది. మన కాలాన్ని కనుక మన ఆలోచనలో నుంచి తీసేస్తే ఇంకా ఆలోచన ఏమి ఉంటుంది మనకి మైండ్లోకి? ఉండదు కదా.
మనం ఇప్పుడు వాచ్ ఉందనుకోండి, ఇది వాడటలేదు మనం. ఈ వాచ్ వాడటలేదు అనుకోండి, మనం వాడినా వాడకపోయినా టేబుల్ మీద పెడితే అది పనిచేస్తూనే ఉంటుంది కదా, అవును సార్. బ్యాటరీ ఖర్చు అవుతూనే ఉంటుంది. అవును. ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు టైము, బ్యాటరీ పనిచేయటం ఇవన్నీ మనం కలిసి ఉన్నట్లు లెక్క మనకి, అంతే కదా. అవును. మనం వాడినా వాడకపోయినా పక్కన పెడితే అది పనిచేస్తూనే ఉంటుంది, బ్యాటరీ ఖర్చు అవుతూనే ఉంటుంది కదా. మనం దీన్ని ఎట్లా ఆపాలి? ఇప్పుడు టైంని ఆపాలి, బ్యాటరీ ఖర్చు కాకూడదు. బ్యాటరీ తీసి పక్కన పెట్టాలి. బ్యాటరీ తీసి పక్కన పెడతారు కుదురుతారు వెళ్ళాలి మీరు. మన ఆ రిపేర్ షాప్కి వెళ్ళి వాడి వెనక నుంచి ఓపెన్ చేసి బ్యాటరీ తీసి పక్కన పెట్టి మళ్ళీ మీరు కావాలన్నప్పుడు మళ్ళీ వెళ్ళి వేయించుకుంటారా? ఇప్పుడు ఈ కీ ఉంది కదా, ఉమ్. బటన్ ఉంది కదా, అవును. దాన్ని నొక్కేస్తే నొక్కే ఉంటుందిగా, బయటికి లాగేసి వదిలేయాలి తిరగకుండా. కొంచెం బయటికి లాగేసి ఉంచితే అది పని చేయటం మానేస్తుంది. అప్పుడు బ్యాటరీ ఖర్చు కాదు, టైం కాదు. సార్ అప్పుడు బ్యాటరీస్ లేకుండా ఉండేవి కదా సార్, అవి ఎలా నడిచేది అప్పుడు మరి? కీ ఇచ్చేవాళ్ళం, స్ప్రింగ్ ఉండేది లోపల. ఓకే. అప్పుడు స్ప్రింగ్ ఉండేది లోపల, రోజు తిప్పుతుంటే కీ ఇచ్చేస్తే ఆ స్ప్రింగ్ చుట్టుకుని మళ్ళీ అది అన్వైండ్ అయిన దాకా పనిచేస్తుంది, మళ్ళీ కీ ఇవ్వాలి. సో ఇక్కడ కూడా అనమాట మనం టైం అనేదాన్ని, ఇప్పుడు బ్యాటరీని టైంని మనం ఎట్లయితే వాచ్లో పనిచేయించడం ఆపేసామో, డిస్కనెక్ట్ చేస్తామో, ఇక్కడ కూడా మనం ఆ విధంగా మన మైండ్ని టైంలో నుంచి పక్కకు లాగేయాలి. అన్లెస్ యూ చూస్ టు యూజ్ ఇట్. మళ్ళీ మనం ఎప్పుడు బ్యాటరీ కావాలంటే అప్పుడు ఏం చేస్తాం, ఈ బటన్ కానీ నొక్కేసాం అనుకోండి, మళ్ళీ పని చేయటం మొదలు పెడుతుంది, టైం సెట్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు నీ మైండ్ని టైంని విడగొట్టేసేస్తే నీకు ఆ మైండ్ పని చేయటం అయిపోతుంది. మళ్ళీ పని చేయించాలనుకుంటే నువ్వు దాంట్లోకి వెళ్ళి గడిచిన కాలం గురించి, రాబోయే కాలం గురించి నువ్వు తెలుసుకోవాలి. మళ్ళీ పని చేయించాలనుకుంటే నువ్వు దాంట్లోకి వెళ్తే మళ్ళీ పని చేస్తుంది. ఎస్. To be identified with your mind is to be trapped in time. The compulsion to live almost exclusively through memory and anticipation. This creates an endless preoccupation with past and future, and an unwillingness to honor and acknowledgement the present moment and allow it to be. The compulsion arises because the past gives you an identify and the future holds the promise of salvation, of fulfillment in whatever form. Both are illusions. మనం చెప్పుకుంది మైండ్ టైము దాంట్లోంచి బయటకు తీసుకురావు. సో టు బి ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్ ఈజ్ టు బి ట్రాప్డ్ ఇన్ టైం. నువ్వు ఎప్పుడైతే నీ మైండ్తో నువ్వు గుర్తింపు కోరుతున్నావు అంటే మనం టైం అనే దాంట్లో ట్రాప్ పడిపోతున్నాం, ఆ వలలో పడిపోతున్నాం అనమాట, ఆ బోన్లో పడిపోతున్నాం. సో ద కంపల్షన్ టు లివ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ త్రూ మెమరీ అండ్ యాంటిసిపేషన్. అంటే మనం మెమరీ అంటే గతం, యాంటిసిపేషన్ అంటే భవిష్యత్తు సార్. భవిష్యత్తు. అంతే కదా. యాంటిసిపేషన్ ఏంటంటే రావాలి మనకి, ఇది కావాలి ఇది కావాలని కోరుతూ ఉంటాం కదా, తలుచుకుంటూ ఉంటాం కదా మనం. అందుకని ఇప్పుడు మెమరీ అనేది జరిగిపోయిందే మన గుర్తింపులో ఉంటుంది, మెమరీలో ఉంటుంది, జ్ఞాపకంలో ఉంటుంది. జరగాల్సింది మనం ఆశలో ఉంటాం. సో ఈ మైండ్లో బతకటం అంటే దాని అర్థం మళ్ళీ మనం భూతకాల భవిష్యత్ కాలాల్లో బతుకుతున్నాము అని చెప్పి.
సో దిస్ క్రియేట్స్ అన్ ఎండ్లెస్ ప్రీఆక్యుపేషన్ విత్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. అదే మన ప్రీఆక్యుపేషన్. మనం ముందే దీంట్లో గతం గురించో భవిష్యత్తు గురించో మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. అండ్ అన్ అన్విల్లింగ్నెస్ టు ఆనర్ అండ్ అక్నాలజ్ ది ప్రజెంట్ మూమెంట్. ఇప్పుడున్న ఈ స్థితిని గురించి మనం ఆలోచించాం, ఈ క్షణం గురించి మనం ఆలోచించాం, ఇష్టపడం. ఎందుకంటే ప్రతి క్షణం మనకి ఇప్పుడున్నది ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం. ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, జరుగుతుండకపోవచ్చు, లేకపోతే మనకి ఇష్టం లేని ఏదైనా జరుగుతూ ఉండవచ్చు ఏదైనా. అదే కనుక పాస్ట్ అయితే మనం ఇలా అయ్యి ఉంటే బాగుండేదేమో అని యాంటిసిపేట్ చేయొచ్చు, లేకపోతే ఇలా జరిగింది ఇక మనం ఏం మార్చుకుంటామని అనుకోవచ్చు. భవిష్యత్తులో అయితే ఇలా ఉంటే బాగుంటుందని, అలా అంటే బాగుంటుందని మనం ఆలోచించవచ్చు. అందుకని చెప్పి మనం ఇప్పుడున్న ఈ క్షణాన్ని మనం ఆస్వాదించడానికి పెద్దగా ఇష్టపడం. అండ్ అలౌ ఇట్ టు బి. ఈ క్షణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి, ఈ క్షణం నీది, ఈ క్షణం గడిచిపోతే మళ్ళీ రాదు అనే దాని గురించి మనం పెద్దగా ఇష్టపడం చూడటానికి. ద కంపల్షన్ అరైజెస్ బికాస్ ద పాస్ట్ గివ్స్ యూ అన్ ఐడెంటిటీ అండ్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ద ప్రామిస్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకంటే ది కంపల్షన్ అనేది తప్పనిసరిగా జరిగేది ఏంటంటే, ఈ పాస్ట్ అనేది ఇట్ గివ్స్ యూ అన్ ఐడెంటిటీ. గతం అనేది మనకు ఒక గుర్తింపు ఇస్తుంది. మనం చేసే పనుల వల్ల, చర్యల వల్ల మనం ఏంటి అనేది మనకు గుర్తింపు వస్తుంది. అంతే కదా. మన గుర్తింపు మనకి ఎట్లా వస్తుంది? మనం చేసే పనుల వల్ల మంచివాడా చెడ్డవాడా ఏంటి అనేది మనకి, మనం చేసే పని నుంచి వాడు మంచివాడు రా, లేకపోతే వాడు జోలికి పోకూడదు రా, లేకపోతే ఆయనతో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయని రకరకాలుగా ఉంటాయి కదా. అది మనకు ఐడెంటిటీ. అది ద ఫ్యూచర్ హోల్డ్స్ యూ ద ప్రామిస్ ఆఫ్ సాల్వేషన్. ఫ్యూచర్ భవిష్యత్ అనేది మనకి సాల్వేషన్ అంటే ఈ బంధితో మనం పైకి వెళ్తాం. మోక్షం, మోక్షము, లేకపోతే ఫుల్ఫిల్మెంట్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్. లేదు అంటే మనం ఉన్నది ఏ రూపంలో ఉన్న దాన్ని కంప్లీట్ చేయటం అనేది. బోత్ ఆర్ ఇల్యూషన్స్. గతం అనే దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవటం కూడా ఒక ఊహ, ఇల్యూషన్, మాయ. అలాగే భవిష్యత్తు కూడా ఇలా ఉంటుంది అని మనం ఆలోచిస్తూ మనం దాంట్లో మనం మోక్షం వస్తుంది, మనం ఇది చేస్తే మనం రోజు గుడికి వెళ్ళి వస్తాం, సో దేవుడు మనకి అక్కడ సీట్ మన ప్లేస్ మనకి బెంచ్ మీద ఖర్చు ఫేస్ ఇచ్చిస్తాడు మనకి అని, ఇవన్నీ కూడా మనకి మాయ లాంటి. బోత్. నిజమైంది ఏంటి? ఈ క్షణం, ప్రజెంట్, ప్రస్తుతం. యా. But without a sense of time, how would we function in this world? There would be no goals to strive towards anymore. I would not even know who I am because my past makes me who I am today. I think time is something very precious and we need to learn to use it wisely rather than waste it. ఇప్పుడు మనకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి మనం ఏమంటాం, నిజంగానే నువ్వు టైం గురించి పట్టించుకోవద్దు అంటున్నావు. మరి ఎట్లా? ఈ టైం అనే దాని గురించి, కాలం అనేది, ఈ టైం అనే దాని గురించి, దీని గురించి మనకి ఆ సెన్స్ అనేది, మనకు ఆ టచ్ అనేది లేకపోతే ఈ ప్రపంచంలో మనం ఎలా బతుకుతాం? అంటే ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు పడుకోవాలి, ఇన్ని గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఇన్ని గంటలకు మన బిజినెస్కి వెళ్ళాలి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా. ఆ టైం అనే సెన్స్ అనేది లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు అసలు ఈ ప్రపంచం? There would be no goals to strive toward anymore. మనకి ఇంకా లక్ష్యాలు ఏమున్నాయి? నేను నా జీవితంలో 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 50 ఏళ్ళకి నేను ఈ విధంగా ఉండాలి అని నువ్వు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటున్నావే. ఇంకా టైం అనే దాని గురించి లేకపోతే అవన్నీ మనకి ఎట్లా ఉంటాయి? ఒక మనిషికి లక్ష్యం అనేది లేకపోతే మనం ముందుకు ఎందుకు వెళ్తాం? వెళ్ళం కదా. లక్ష్యం అనేది ఉండాలి కదా. ఐ వోంట్ ఈవెన్ నో హూ ఐ యామ్. నేను ఎవరో నాకు తెలియదు. అవి కనుక
టైం అనేది కనుక లేకపోయి నా గతం ద్వారా నేను గుర్తింపబడకపోతే, నాకు భవిష్యత్తులో నాకు లక్ష్యం అనేది లేకపోతే నేను ఎవరో నాకు తెలియదు. బికాజ్ మై పాస్ట్ మేక్స్ మీ హూ ఐ యామ్ టుడే. నేను అనేది ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే నా గతము నేనేంటి అనేది చెప్తుంది. నేను చేసే చర్యల వలన, ప్రతి చర్యల వలన, నేను చేసే పనుల వలన నేనేంటి అనేది తెలుస్తుంది. ఒకవేళ నేను ఏంటి అనేది తెలియకపోతే, నేను అది ఆ టైం అనేది లేకపోతే, ఇవన్నీ పట్టించుకోకపోతే నేను అనేది ఏముంది అక్కడ? అక్కడే ఉండిపోతాం, ఎక్కడ ఉన్నాం అక్కడే ఉంటాం ఇంకా. ఏం తెలియదు మనకి. ఐ థింక్ టైమ్ ఈజ్ సంథింగ్ వెరీ ప్రెషియస్. అందుకని టైం అనేది చాలా విలువైనది. అండ్ వీ నీడ్ టు లెర్న్ టు యూజ్ ఇట్ వైజ్లీ. అందుకని సమయాన్ని మనం చాలా తెలివిగా ఖర్చు పెట్టాలి, అంతేగాని వేస్ట్ చేయకూడదు అనేది నేను ఒక సామాన్య మానవుడిగా, ఒక వ్యక్తిగా అనుకుంటున్నాను. అయితే ఈయనేమంటాడు, ఇప్పుడు ఇది క్వశ్చన్ మనం మామూలుగా ఒక మన విషయం తెలిసిన వాళ్ళలాగా మనం అడిగే ప్రశ్న. టైం అనేది లేకపోతే నేను ఈ ప్రపంచాన్ని ఎలా బతుకుతాను? నేను నా యొక్క గతం వలనే కదా నేనంటే ఏంటని గుర్తింపబడ్డాను. అందుకని చెప్పి నువ్వు టైం అనేదాన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, వేస్ట్ చేయకూడదు అనేది నా అభిప్రాయం ఒక సామాన్యుడిగా. ఈయనేమంటాడు చూద్దాం. Why is it the most precious thing? పైన Firstly, okay. Time is not precious at all because it is an illusion. What you perceive as precious is not time, but the one point that is out of time. The now that is precious indeed. The more you are focused on time, past and future, the more you miss the now, the most precious thing there is. సో టైమ్ ఈజ్ నాట్ ప్రెషస్ ఎట్ ఆల్. మనం సమయం చాలా విలువైనది అనేది, సమయం అంటే గంటలు కాలాలు కాదు, గుర్తుపెట్టు. కాలము, చుట్టూ ఉన్న పరిస్థితి ఈజ్ నాట్ ప్రెషస్ ఎట్ ఆల్, బట్ ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్. టైం అనేది గడిచిన కాలం అనేది కానీ, భవిష్యత్తులో వచ్చే కాలం అనేది కానీ, ఈ రెండు అంత విలువైనవి, అమూల్యమైనవి కాదు. మనము ఇట్స్ అన్ ఇల్యూషన్. అది ఓన్లీ ఒక మాయ లాంటి. వాట్ యూ పర్సీవ్ ఈజ్ యాజ్ ప్రెషస్ ఈజ్ నాట్ టైం, బట్ ద వన్ పాయింట్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ టైం. నువ్వు ఏది అతి విలువైనదిగా నువ్వు ఊహిస్తున్నావో అది టైం కాదు, వన్ పాయింట్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ టైం. ఆ టైంలో నుంచి నువ్వు బయటకు వచ్చి చూసుకుంటున్నావు కాబట్టి అది నీకు టైంలా కనిపిస్తుంది. నవ్వు ప్రస్తుతంలో నువ్వు లేవు. మనం ఎక్కడున్నాం? ఉంటే భవిష్యత్తులో ఉంటున్నాం, లేకపోతే గతంలో ఉంటాం. ఇప్పుడు అనే దాంట్లో మనం లేవు. అందుకని మనం అవుట్ ఆఫ్ టైంలో ఉన్నట్టు. కాబట్టి మనకు అదేదో ఒక మాయ అన్నమాట. అది ప్రెషస్ కాదు. దట్ ఈస్ ప్రెషస్ ఇండీడ్. వాట్ ఈస్ ప్రెషస్? నవ్వు అనేది విలువైనది నిజంగా చెప్పాలంటే. ద మోర్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ టైమ్, దట్ ఈస్ పాస్ట్ అండ్ ఫ్యూచర్, ద మోర్ యూ మిస్ ది నవ్. నువ్వు ఇప్పుడు అందుకనే టైం అంటే గంటలు, నిమిషాలు, సెకండ్లు కాదు. టైము అంటే కాలము. కాలము అంటే గడిచిన కాలము, రాబోయే కాలము, ఇప్పుడున్న కాలం. ఈ మూడు కూడా కాలం, టైం కిందనే లెక్క. సో ద మోర్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ టైం, మనం ఎప్పుడైతే ఈ టైం అనే దాని మీద, ఈ కాలం మీద భూత భవిష్యత్ కాలాల మీద ఎప్పుడైతే మనం మన దృష్టిని పెడతామో అప్పుడు మనం ఈ వర్తమానాన్ని మిస్ అవుతాం. ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం మిస్ అవుతాం. ద మోస్ట్ ప్రెషస్ థింగ్ దేర్ ఈస్. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న అతి విలువైన దాన్ని వదిలేసి మనం లేని దాని గురించో, అయిపోయిన దాని గురించో మనం ఆలోచిస్తాం. అంతే కదా జరిగేది. అంతే సార్.
చేతిలో ఉన్నదాన్ని వదిలేసి అక్కడెక్కడో లేని దాని గురించి మనం పరిగెడతాం. మన చేతిలో ఉన్న నీళ్లు బారబోస్తే అక్కడెక్కడో పాలు దొరుకుతున్నాయని చెప్పి మనం పరిగెడుతున్నాం, అంతేనా? అంతే సార్. ఏమండే? అంతే సార్. A bird in hand is worth than two in bush. ఒక పావురం చేతిలో ఉంది, అక్కడ పొదలో రెండు ఉన్నాయి, రెండు పావురాలు. ఇప్పుడు ఈ పావురాన్ని వదిలేసి రెండు తెచ్చుకోవటమా, లేకపోతే ఉన్నదంతా తృప్తి వెళ్ళిపోవటం? ఉన్నదాంతో తృప్తిగానే ఉండాలి సార్. ఇది వదిలేసి అక్కడ పోతే అది కూడా ఉండకపోవచ్చు. కానీ అది అందరూ అట్లా చేయట్లేదుగా. అందరూ ఏం చేస్తున్నారు? ఆశ రెండు వస్తాయి, ఇది ఒకటి వదిలేస్తా అనుకుంటాం, కానీ ఆ రెండు అయ్యో రెండు ఉన్నాయి అక్కడ అయిపోతాయి, ఇది ఎక్కడ పోదలు ఇక్కడ పడేసి పక్కన పెట్టేసి ఆ రెంట్ కోసం అని చెప్పి అంత కెలికేసి వెళ్తే ఈ లోపల ఆ రెండు వెనక నుంచి అటు వెళ్ళిపోతాయి. ఇది వెళ్ళిపోయింది. అంతే. సో ద మోర్ యు ఆర్ ఫోకస్డ్ అంటే మనం అందుకని చెప్పి ఆ పాస్ట్ ఫ్యూచర్ మీద మనం దృష్టిని పెట్టి ఇప్పుడు కళ్ళెదురుగా ఉన్న ఆ నవ్వు అనే దాన్ని, ఎంతో విలువైన దాన్ని మనం వదిలేస్తాం. సో వై is it the most precious thing? Firstly, because it is the only thing, it's all there is. The eternal present is the space within which your whole life unfolds. The one factor that remains constant. Life is now. There was never a time when your life was not now, nor will there ever be. Secondly, the now the now is the only point that can take you beyond the limited confines of the mind. It is your only point of access into the timeless and formless realm of being. ఇప్పుడు టైం అనేది మనం ఇప్పుడు నవ్వు అనేదాన్ని వై ఈజ్ ఇట్ మోస్ట్ ప్రెషస్, ఈ క్షణము ఈ ప్రస్తుతము అనేది ఎందుకు అంత విలువైంది? ఇది కూడా క్షణం ఆగితే ఈ క్షణం గతంలోకి వెళ్ళిపోయింది, వచ్చే క్షణం భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ క్షణమే ఎందుకు మనకి ముఖ్యం అంటే బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్, బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్, అది ఒకటే. ఇట్ ఈస్ ఆల్ దేర్ ఈస్, మన చుట్టూ అది ఉంది. The eternal present is the space within which your whole life unfolds. మన జీవితం అంతా గడిపేది మనం ఇందులోనే, ఈ ఎటర్నల్ ప్రజెంట్, ఈ ఉన్నటువంటి మనం బయట ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో, ఈ క్షణం ఏదైతే ఉందో దాంట్లోనే మన జీవితం మొత్తం అంతా అన్ఫోల్డింగ్ తెరుచుకుంటుంది. ద వన్ ఫ్యాక్టర్ దట్ రిమైన్స్ కాన్స్టెంట్, మన జీవితం ఈ క్షణంలో ఉన్నదే లెక్క నిజం అనేది మారదు. మనం ఈ క్షణంలో భోంచేస్తున్నాం అంటే అది నిజం. ఒక గంట ఆగిన తర్వాత అది గతంలోకి వెళ్ళిపోయింది. భోజనం చేస్తున్న దాన్ని వదిలేసి వేరే ఏదో ఎక్కడో ఆలోచిస్తుంటాం. అదే కదా లైఫ్ ఈజ్ నౌ, జీవితం అనేది నౌ. ఇప్పుడు మనకి తెలిసి మనం అనుభవించేదే జీవితం. మిగిలింది మనకు తెలియకుండా అయిపోయింది, మనకి వచ్చేదో తెలియదు, వచ్చేదేదో తెలియంది, అదంతా జీవితం కానే కాదు. లైఫ్ ఈజ్ నౌ.
There was never a time when your life was not known, nor will there be. ఈ క్షణం అనేదాన్ని మనం గుర్తించట్లేదు కానీ, మనం ఒప్పుకోవట్లేదు, మనం చూడట్లేదు కానీ, బట్ మనకి ఈ నవ్వు అనేది లేని క్షణమే లేదు ఈ కాలంలో. ఈ కాలం అనే ఒక సర్కిల్లో చూస్తే ఈ క్షణం అనేది ప్రతిప్పుడు ఉంది. గడిచిపోయిన దాంట్లోనే ఉంది, వచ్చే దాంట్లోనే ఉంది. కానీ మనం దాన్ని గుర్తించక ఏం చేస్తున్నాం, మనం పాస్ట్ అండ్ ఫ్యూచర్కి కొంచెం దాని మధ్యలో కొట్టుకుంటున్నాం. ఇది ఎప్పుడు ఉంటుంది, ఈ క్షణం అనేది, ఈ ప్రజెంట్ అనేది ఉంది, ఉంటుంది, ఉండబోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకు మనం ఈ క్షణం అనేదాన్ని ముఖ్యంగా మనం తీసుకోవాలనేది. సెకండ్లీ, ద నౌ ఈజ్ ద ఓన్లీ పాయింట్ that can take you beyond the limited confines of the mind. ఈ నవ్వు అనేది ఒక్కటే మన మైండ్ లిమిటెడ్ కన్ఫైన్స్, ఒక పరిధిలోనే మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది. మన ఎమోషన్స్, మన థింకింగ్, మన యాంగరు, మన ఈగో, మన బాధ, ఇవన్నీ మన మైండ్ ఎంతసేపు ఒక పరిధిలోనే, గివెన్ స్పేస్, ఒక టైంలోనే అది పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ నవ్వు అనేది ఒక్కసారి కనుక మనం ఆ పరిధిలో నుంచి బయటకు వస్తే ప్రతి క్షణము మందే, ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదిస్తాం. అందుకని ఈ నవ్వు అనేది మనని ఈ పరిధిలో నుంచి, పరిమితమైనటువంటి పరిధిలో నుంచి మనం బయటికి తీసుకెళ్ళిపోతాం. It is your only point of access into the timeless and formless realm of being. నువ్వు అనేదాన్ని, బీయింగ్ అనేదాన్ని, అంటే వాట్ ఐ యామ్ అనేదాన్ని, ఈ క్షణాన్ని, ఈ బీయింగ్ అనేదాన్ని, నువ్వు ఉన్నావు అనేది, ఎగ్జిస్టెన్స్ అనేదాన్ని తెలుసుకోవాలి అంటే ఇప్పుడున్నదాన్ని, ఈ క్షణాన్ని గుర్తించటమే మన టైమ్లెస్ అండ్ ఫామ్లెస్, మన బాహ్య గుర్తింపుని కానీ, ఆకారాన్ని కానీ, ఈ బీయింగ్ అనేది, ఆత్మ అనేది అనుకుందాం. బీయింగ్ అంటే సపోజ్ ఒక ఆత్మ అనుకుందాం. ఆత్మ అనేదానికి టైం లేదు, రూపం లేదు కదా. ఆత్మకు రూపం ఏముంది, ఎందులోకి వెళ్తే అందులో ఆ రూపం వస్తుంది. అంతే సార్, అంతేనా. అంతే. టైం అనేది గతం, భవిష్యత్తు, మనకు ఆ రెండూ లేవు. ఈ క్షణం ఆత్మకి గతం లేదు, భవిష్యత్తు లేదు. ఈ శరీరంలో ఎన్నాళ్ళు ఉండాలి అన్నాళ్ళు ఉంటుంది, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది, ఇంకో రూపం తీసుకుంటుంది. కాబట్టి ఈ రెండూ లేవు. మనం ఈ రెండూ లేనటువంటి గతము కానీ, భవిష్యత్తు కానీ, ఒక రూపం కానీ లేనటువంటి ఒక ఆకారాన్ని మనం తెలుసుకోవాలి, చేరుకోవాలి అంటే దానికి నవ్వు, ఈ ప్రస్తుతం అనే దాన్ని మనం కనుక తెలుసుకుంటే మనం దాని దగ్గరికి చేరుతాం. మోక్ష సాధన అని మనం అనుకుంటాం కదా, మనం అదే కదా అంటాం, మోక్షం సాధించాలి, మోక్షం సాధన కోసం మన పాపం అవును సార్, అందరు చేసేది లాస్ట్ కి మోక్షం కోసమని ప్రయత్నం కోసమే కదా. చేస్తారు. అది మోక్షం అంతే. కోసం చేయాలంటే ముందు నువ్వేంటో మనం తెలుసుకోని బయటకు వచ్చేయాలి కదా ముందు మనం. ఇంకా మోక్షం వచ్చిందంటే మళ్ళీ జన్మ ఉండదట కదా సార్. సరే, జన్మ ఉందో లేదో, మోక్షం వస్తుందా రాదా, ముందు మోక్షం రావడానికి ఏం చేయాలో చూడాలి కదా. అవును. ఇవాళకి ఇక్కడ ఆపుదామా? సరే. మోక్షం రావాలి అంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలిగా. అవును.
నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ప్రస్తుతం అనే దాంట్లోకి రావాలి కదా. అన్నీ తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం సార్? అసలు ఎందుకు ఒకసారి అర్థం అవ్వట్లేదు ఇంకాను. మనం ఎంత వచ్చిన నాలెడ్జి మళ్ళీ ఇంకా కొంచెం అటే వైపు వెళ్తున్నాం అనిపిస్తుంది. మీ ఎగ్జాంపులే చెప్పనా? అందుకే ఉమ్, అదే సార్, అదే అందుకే ఇంత ఇంత మొన్న కూడా మా అబ్బాయితో అదే డిస్కషన్ చేస్తుంటే నువ్వు అదే ఎందుకమ్మా చెప్తున్నా వెనక్కి వెళ్ళిపోతావు అంటాడు. అదే చెప్తున్నా అది ఆ అదే ఇంకా తప్పే అంతే తెలుసు, మళ్ళీ తప్పు తప్పు చేస్తున్నాం ఎందుకు అని అర్థం ఆ అవ్వట్లేదు. మాయ అనేది ఉంది, ఆ ఇల్యూషన్ అనేది ఉమ్, భవిష్యత్తు ఈ విధంగా ఉండటం వల్ల మా అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో, సరిగా ఉంటుందో ఉండదో అనేటువంటి ఆ మాయలో ఉన్నారు మీరు. అవును. ఆ మాయలో నుంచి మీరు బయటికి రావాలని. ఉమ్, ఇప్పుడు మీ అబ్బాయి మెచ్యూర్డ్, చదువుకున్నాడు, కొన్నాళ్ళు చేస్తూ ఏదో చేశాడు, తన లివింగ్ తను చేశాడు. ఇప్పుడు మీరు మీ వారు ఉద్యోగం చేస్తూ ఒక సెక్యూర్డ్ లైఫ్ అలవాటు పడిపోయారు. అవును. అందులో నుంచి కంఫర్ట్ జోన్లో మీరు మంచిగా దుప్పటి కప్పుకుని సైలెంట్గా ఉమ్, తెలియకుండా ఒక సౌకర్యవంతమైన సుఖవంతమైన జీవితంలో మీరు గడుపుతున్నారా అనుకుని మీరు ఉండిపోయారు. అవును. ఇప్పుడు మీ అబ్బాయి సుఖవంతమైన జీవితం అంటే ఏమిటి, దాన్ని పొందటానికి నేనేం చేయాలి అని ఎతుకుతున్నాడు. అంతే కదా, అంతే అనుకోవడం సార్, ఇంకంతే. ఎతుకుతున్నాడు ఆయన. ఉమ్, అయ్యో అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాడు, మేము ఆల్రెడీ అనుభవించి మేము ఆ సుఖవంతమైన జీవితం అంటే ఎట్లా ఉంటుంది, ఇదిగో రోడ్డు ఇక్కడ ఉంది, నువ్వు వెళ్ళు బాబు అని మేము చెబుతున్నాము, కానీ వింటలేదే అని మీరు ఫీల్ అయిపోతున్నారు. మీరు వెళ్ళిన మార్గం, మీరు నడిచిన జీవితం, లేకపోతే మీరు గడిపిన జీవితం బహుశా ఆయనకి అది రొటీన్ లాగా ఉండొచ్చు. సో సంథింగ్ డిఫరెంట్ నేను కనుక్కోవాలి ఏమిటి అనేది ఆయన వెతుకుతున్నాడు, పరిశోధన. yes. అది మీకు మీరు నచ్చడం ఆ లేదు. సేఫ్టీ బ్లాంకెట్లో ఉండి మీకు అన్నీ తెలిసినా కూడా మళ్ళీ ఆ అదే మాయలో వెళ్ళిపోతున్నారు. అదే సార్, నేను అదే ఆలోచిస్తాను. అన్ని తెలుసు మొత్తం, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాము అనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే మీరు మైండ్ కంట్రోల్లో ఉన్నారు. ఉమ్, నేను మొన్న మాట్లాడాను మీ అబ్బాయి ఆ రోజు మీటింగ్ రోజు. అదే అందరు అర్థం చేసుకుంటున్నారమ్మా, నువ్వు తప్ప అంటున్నాడు. చాలాసేపు మాట్లాడాం ఇద్దరం కూర్చొని. ఉమ్, బాగా నచ్చింది సార్. ఫస్ట్ టైం రోజు మాత్రము ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, మధ్యలోనే వెళ్ళిపోయాడట. మీరు వాళ్ళు లేరేమో ఇంకా నచ్చలేదు, ఫంక్షన్స్ ప్రోగ్రాంలు అవి. తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు చాలా బాగుందమ్మా, మంచిగా ఉంది, నువ్వు వెళ్తే కూడా నీకు కూడా బాగుంటది అని చెప్తున్నాడు. అందుకని మీరు ఆయన వెనకబడి ఆయన సతాయించడం వదిలేయండి. అదే 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 అంటున్నాడు. ఇక అలా చేస్తున్నామని రావడం మానేస్తున్నాడు సార్ ఇంటికి. ఫ్రెండ్స్ తో ఉంటున్నాడు. ఇంక నీ ఊరికి రాగానే ఏంటమ్మా నా బుర్ర తింటున్నావు నేను ఇంకా అనేసి. వదిలేయండి. వచ్చినప్పుడు హాయిగా 2 రోజులు 3 రోజులు శనివారం ఆదివారం ఏదో వస్తే వచ్చినప్పుడు హాయిగా ఎంజాయ్ చేయండి అబ్బాయితో. సార్ పిల్లల్ని మనం కాదు దేవరార్థం చేసుకుంటారు సార్. మీకు అలా అందువల్ల బాగుందా ఇప్పుడు అక్కడ మామయ్య వచ్చిన గారు, ప్రాబ్లం బాబు ఇది. ఫ్రెండ్స్ తో కలిసి ఉండటం? ఆహా, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి రాగానే మనం ఏం అనకుండా మంచిగా ఉంటే వాళ్ళ ఆలోచన ఎంతవరకు తప్పుదారి పట్టకుండా, ఎంతవరకు వాళ్ళు ఒక ఆలోచనతో తెలియగల అబ్బాయి అన్నిటి పుస్తకాలు చదువుతాడు, బాగా సపోర్ట్ ఉంటారు మనోదర గారికి, అంత బాగానే ఉంటది. మరి వాళ్ళకి ఆలోచన లేకపోతే మనం ఇది ఆలోచన అని చెప్పొచ్చు, కానీ వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నప్పుడు మనం చెప్తే మన మాట వినరు సార్ వాళ్ళు. అదే నేను చెప్పేది.
ఆవిడికి తెలుసు ఆ విషయం. అంటే నేనేమంటానంటే మనం వచ్చినప్పటి నుండి పిల్లల్ని మనకి ఉంటది తొందరగా పిల్లలు సెటిల్ అయిపోతే ఇప్పుడు వాళ్ళకి అమ్మయ్య పర్వాలేదు జీవితానికి భరోసా ఉందని ప్రతి తల్లిదండ్రికి ఉంటది. కానీ ఏదన్నా ఇట్లాంటివి వచ్చినాయి వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారు. మనం ఊరికి ఇంటికి వచ్చినప్పటి నుండి మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళకి ఇంటికి రారు. మనతో షేర్ చేసుకోవాలా ఏదైనా కానీ ఇది కొంచెం నిదానంగా ఉన్నప్పుడు మనం బతకడానికి ఎలాగా ఏంటి అని నిదానంగా చెప్పుకోవాలి అలా అన్నమాట. పిల్లలు కొంచెం అట్లా వెళ్తే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది అమ్మ మనసుకి. జాగ్రత్త డీల్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు మాకు సాయి ఉన్నాడు సార్. మేము ఎక్కడ వదిలిపెట్టినా ఏ హాస్టల్లో పెట్టినా దూరాన్ని పెట్టినా అమ్మ నేను ఉండను నాకు ఈ ఇబ్బంది అంటాడు. నాన్న నీకు నచ్చపోతే వచ్చేయంట ఇంటి దగ్గర. అంటే నన్ను అందరిని అట్లా చేయమని నేను అంటలేదు. వాళ్ళ ఇష్టాలు గమనించుకుంటా సార్. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మామూలు అప్పుడు వాళ్ళు భలే భలే ఫ్రెండ్లీగా ఉంటారు. అబ్బా కొడుకులు కానీ తండ్రి కూతురు కానీ బాగుంటారు. ఏదైనా పని వచ్చినా ఏదైనా సమస్య ఫేస్ చేస్తున్నా నా దృష్టికి వస్తుంది. ఎటు అటు తేల్చేసిద్ది లెమ్మ అన్నట్టు ఉంటది అనమాట వాళ్ళకి. ఇంకప్పుడు నేను ఖచ్చితంగా నచ్చపోతే వచ్చేయమనే చెబుతాను సార్. అక్కడ నుండి కూడా వచ్చేస్తుంటారు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే సాయికి మంచి జాబ్ లేదు పర్మనెంట్. ఇప్పుడు బిజినెస్ ఆ బిజినెస్ కి వాడికి ఇంట్రెస్ట్ ఉంది. వాడికి మేము సపోర్ట్ గా నిలబడతాం. ఎందుకంటే అందరు ఉద్యోగాలు చేస్తే మిగతా ఎవరు చేస్తారు? వాళ్ళకి జీవితం బతకడానికి కావాలి ఏదో ఒకటి. అట్లాగా సపోర్ట్ గా వెనక వైపు ఉంటూ మనము రోడ్లోనే నడుస్తున్నామా రాళ్ళదార ఇది ముళ్ళదార మనం ఉన్నంత వరకు వాళ్ళ బాటలో ఉండే వరకు మనం సపోర్ట్ గా కనుకుంటే మన పిల్లలు కదా మనది కదా బాధ్యత అని నేను అనుకుంటాను సార్. నేను అది ఇప్పుడు అక్కడే ఏంటంటే వచ్చింది. మనకంటే ఫ్రెండ్సే బెటరు అనుకున్నారు అంటే ఇప్పటి నుండే పిల్లలు మనని కొంచెం దూరం పెడుతున్నట్టు మనం అంటే నచ్చనట్టు అట్టుంటది అనమాట. మీరు మనసంతా కాన్సన్ట్రేషన్ చేసి మీకు ఒక ఏంటి అసలు మధ్యలో పొర ఏంటి కొడుక్కి నాకు మధ్య అని ఆలోచన చేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేటట్టు ఫ్రెండ్స్ కంటే కూడా మన ఇల్లు. ఇప్పుడు మా సాయి ఉన్నాడు సార్. ఇప్పుడు సోలార్ పని మీద అటు ఇటు అని వెళ్తున్నాడు. ఒక రోజు 2 రోజులు ఉండాల్సి వస్తే వాడు రెండో రోజు ఆ ఒక్క రోజు ఉండటానికే వాడు అమ్మని నాన్న వదిలిపెట్టి వెళ్తున్నాను బాధ కనబడుతుంది సార్ కళ్ళల్లో. అంత ప్రేమ ఉండాలి. మనల్ని వదిలిపెట్టకూడదు. మేము ఊరికే నసపెడతానే ఉంటాము ఇసుక్కుంటానే ఉంటాడు. అట్లా కూడా కొంచెం బాండింగ్ మనం ఏర్పరచుకోవాలి సార్. మనం అంటే పిల్లలు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకోకూడదు. తల్లిదండ్రి ఉన్నారని గౌరవం ఉంటే మనకి వాళ్ళకి బాగుంటది అనిపిస్తుంది సార్. మీరు కొంచెం గమనించారు కాబట్టి మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు బాగా స్టాండ్ అవుతారు సార్. ఇప్పుడు మనోదర్ గారి అబ్బాయి ఇట్లా ఉంది అని ఆమె దిగులు పడతా రేపు గర్వంగా చెప్పుకునేటట్టు ఆ పిల్లాడు ఎదగొచ్చు. ఇవన్నీ ఆవిడకి తెలుసు. ఆహా. కాకపోతే ఏంటంటే ఉమ్. ఇప్పుడు అందులో నుంచి ఆవిడ బయటికి రాలేకపోతున్నారు. అవునవును. మనము కొన్ని ఏర్పరచుకున్నాం కదా మేడం అవన్నిటి నుండి బయటకు రాలే. ఇప్పుడు అలా ప్రేమ లేకుండా డిటాచ్మెంట్ గా ఏముండడు. ప్రేమని అన్నీ కాదు ఉన్నాయి ప్రేమని సార్. కాదు ఉమ్, అమ్మ వాళ్ళు ఉమ్, ఇంటికి వచ్చినప్పటి నుండి ఇట్లా అడుగుతారనే భావం కూడా రానికుండా జాగ్రత్తగా మీరు డీల్ చేసుకుంటారు. అది నేను అనింది. ఉమ్. ఇప్పుడు నేను మార్నింగ్ మీరు ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు మనోదర్ గారికి ఇంట్లో ఎంత సపోర్ట్ ఉంటుంది. ఈమె ధ్యానంకి వెళ్తే వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు. ఇంట్లో వాతావరణం వాళ్ళ అబ్బాయి పుస్తకాలు చదివి చెబుతుంటాడు. ఈ పుస్తకాల్లో అమ్మ పలానా పుస్తకం బాగుందని భలే చెప్తాడని ఉదయం నుండి నేను అనుకుంటా ఉంటుంది. నేను మీరు ఇట్లా సఫర్ అవుతున్నారని ఇప్పుడే కదా నాకు తెలిసింది. మీరు అదేదో చిన్నది లేయర్ ఉంది ఎంట్రుక వాసంతా అమ్మా నాన్నతో నేను షేర్ చేసుకుంటాను. వాళ్ళు స్టాండ్ అవ్వటం మన తల్లిదండ్రిగా మనకి సంతోషమే. కానీ కొంచెం టైం పట్టిద్ది మా అది. ఉమ్. ఓకే, మీరు వచ్చేయండి దాంట్లో నుంచి బయటికి. ఏం కాదు, మీ అబ్బాయి బ్రహ్మాండంగా ఉంటాడు. డోంట్ వరీ. సో ఇంకా మాయా అనే దాంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలి ఇప్పుడు చూసాం కదా. ఇంకెవరైనా మ్యాటర్? జై శ్రీమన్నారాయణ సార్. జై జై శ్రీమన్నారాయణ. చెప్పండి. మనము ఎంత చేసినా ఎంత ప్రాక్టీసెస్ చేసినా 24 hours లో ఎంతసేపు చేస్తాము? సో 1/2 hour 1 hour మాక్సిమం 2 hours అంతకన్నా మనం చెయ్యం. అది మాక్సిమం. అది కూడా రోజు కుదరదు ఎప్పుడో చేస్తాం. సో మిగిలిన 22 hours బయటే ఉంటాము. సో డెఫినెట్ గా మనకి దాని మీద గ్రిప్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. 22 hours లో 1 hour 2 hours ప్రాక్టీస్ ఏమాత్రం చెప్పండి. సో అండ్ ఇన్నేళ్లుగా మనం ఉన్నది ఈ మాయలోనే కదా. సో ఎంత తెలిసినా కూడా
ఆ వలకి ఎక్కడ కన్నం ఉందో తెలిసి ఆ కన్నంలోంచి బయటకు రావడానికి కూడా ఒకవేళ అక్కడే దగ్గరే ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ ఏమైపోతుందో అనే థాట్ కూడా ఉంటది. సో ఆ హోల్ ని మనం కనిపెట్టినా మనం వెళ్ళేదానికి కొంచెం టైం పడుతుంది అండ్ మనల్ని మనం పుష్ చేసుకోవాలి. సో డెఫినెట్ గా ఒక టైం అనేది వస్తుంది దానిలోంచి బయటకు రావడానికి. సో అంతవరకు మనం అయితే ట్రై చేస్తూ ఉండాలి అని నా ఉద్దేశం సార్. సో మనకి అంటే ఉంటుంది అని ఇప్పుడు మనకి తెలిసింది ఈ వలలో ఒక హోల్ అయితే పర్టికులర్ గా ఉంటది. సో దాన్ని ఎతికే పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో దాన్ని ఎత్తుకుతే ఫస్ట్ అప్పుడు మనం దాని నుంచి బయటకి ఎట్లా రావాలి అని. సో దానివల్ల దానికి ఏమంటే ప్రాక్టీస్ కొంచెం చేయాలి అండ్ ప్రాక్టీస్ చేస్తూ మనం నిత్యంగా చేసే పనుల్లో కూడా ప్రతి దాంట్లోని మనం చూడగలిగితే ఇది ఈ రోజుకు ఉంటది రేపటికి ఉండదు ఇది మాయా అని అప్పుడు ఏదైనా జరిగినప్పుడు మన ఆ అవేర్నెస్ తో ఉంటే దాని నుంచి బయటపడిపోయినట్టే. సో కొంచెం అవేర్నెస్ తో మనం గనక ఉంటే మనం ఎప్పుడో మోక్షం అక్కర్లేదు, ఉన్నప్పుడే ఇంకా జీవన్ముక్తి పొంది హ్యాపీగా ఆనందంగా మనం లీడ్ చేయడం అవుతుంది. సో మేడం మీరైతే ఒక మదర్ గా ఉండకండి, ఒక అక్కగా అట్లా ఒక సిస్టర్ గా ఉండి రారా బయటకు వెళ్దాం బండితి అట్లా మీరు బాండేజ్ పెట్టుకుంటే ఫస్ట్ వాడు నా కొడుకు అనేది వదిలేసేయండి, రా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అనే మోడ్ లో ఉండండి. అప్పుడైతే చాలా బాగుంటది. నిజంగా పిల్లలతో ఎంజాయ్మెంట్ చాలా బాగుంటది. ట్రై చేయండి, అట్లే ట్రై చేయండి. అంటే వేరు ఆస్పెక్ట్స్ లో అందరికీ ఒకే ఆస్పెక్ట్ కనెక్ట్ అవుతుంది అని మాత్రం చెప్పలేము. సో మనం దోశలు వేసినప్పుడు కొందరికి లావుగా ఇష్టం ఉంటుంది, కొందరికి సన్నగా ఇష్టం ఉంటుంది, కొందరికి పేపర్ రోస్ట్ ఇష్టం ఉంటుంది. సో వాళ్ళకి ఏది ఇష్టం అనేది మనం అర్థం చేసుకొని సో అన్ని ట్రై చేస్తా ఉంటే ఎక్కడో ఒక దగ్గర మీకు సక్సెస్ అనేది డెఫినెట్ గా ఉంటుంది అని నా ఉద్దేశం. కానీ పిల్లలతో ఆ ఎంజాయ్మెంట్ బాగుంటది. బైక్ లో రైడ్ కి వెళ్ళండి, నాకైతే అట్లా ఇష్టం అన్నమాట. సో ఆ థాట్ మర్చిపోండి. నేను వాడికి నా కొడుకు వాడు సెటిల్ అవ్వాలి అని అంటే వాడు చాలా బాగా సెటిల్ అయ్యాడు, సో ఎంజాయ్ చేయాలి మేము అనే మోడ్ లో ఉండండి. సో మోడ్ మార్చండి, మీ మోడ్ మారిస్తే అంత మారుతుంది. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే, మోడ్ మారిస్తే మూడు మన ప్రాక్టీస్ మెయిన్. ఇంకా అంటే 22 hours మనం ఈ ప్రపంచంలోనే ఉంటాం కదా. సో హాఫ్ అన్ అవర్ ఎంతసేపు చెప్పండి, అదేం పెద్ద ఇదే కాదు. చెప్పండి సార్. ఇప్పుడు సమస్యను గుర్తించినప్పుడు దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది సార్ నా అంటే బర్త్డే బాధపడకూడదు. ఇప్పుడు పలాందారిని వెళ్ళాలి, ఇప్పుడు వాహనం మనకి సైకిల్ దొరికినట్టు ఇప్పుడు మనం షేర్ చేసుకోవడానికి మన అందరం ఉన్నాము, కొంత బాధ తీరిపోతుంది, సెటిల్ అవుతారు. ఇప్పుడు ఎవరి పిల్లలైనా సెటిల్ అవ్వకపోతే ఎవరి బాధ అనేది నేను కూడా చాలా ఫేస్ చేస్తున్నా, నాకు కూడా తెలుసు. కానీ ప్రెసెంట్ మనం హ్యాపీగా ఉండాలా, లైఫ్ ని ఇది చేయాలి అనే ఆలోచనతో మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి మనోదర్ గారు, ఎక్కువ బాధ తీసుకోకుండా. Many happy returns of the day, Jyoti. ఎవరిది బర్త్డే? Jyoti. Many happy returns of the day, Jyoti. జై శ్రీరామ్ అంటుంది.